హాయ్, నేను జ్యోతిని. ఈ వీడియోలో మీకు కొన్ని ఇంటర్వ్యూ టిప్స్ చెప్పబోతున్నాను. ఈ ఇంటర్వ్యూ టిప్స్ని ఫాలో అయ్యి మీరు జాబ్ని తెచ్చుకోవడానికి ఈజీగా ఉండడం కోసం కొన్ని ఇంటర్వ్యూ టిప్స్ని నేను ఇక్కడ మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ పాయింట్, రెజ్యూమ్. మీరు రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అది మీ సబ్జెక్టుని బట్టి మీరు స్టార్టింగ్లో మీ నేము, తర్వాత మీ ఫోన్ నెంబర్, దాని కింద కానీ పక్కన కానీ మీ ఈమెయిల్ ఐడి ఇవి ఇస్తారు. దాని తర్వాత మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే ఏదైనా మీరు అచీవ్ చేసినటువంటి మీ కెరీర్ ఆబ్జెక్టివ్స్ కానీ మీరు లేకపోతే మీరు వర్క్ చేసినటువంటి ఏ సర్వర్ మీద కానీ, టూల్స్ మీద కానీ, ప్రోగ్రామింగ్ మీద కానీ దేని మీద వర్క్ చేశారో దాని గురించి ఒక 3-4 లైన్స్ ఎక్స్ప్లెనేషన్ మీరు ఇక్కడ ఇవ్వండి. కెరీర్ ఆబ్జెక్టివ్స్ అని కానీ ఇంకా మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. దాని తర్వాత మీరు కరెంట్ అంటే ప్రజెంట్ ప్రాజెక్ట్లో వర్క్ చేసేటటువంటి వర్క్ గురించి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీకు ఏముంటాయో వాటిని ఒక 18 to 20 పాయింట్స్ వరకు మీరు సెలెక్ట్ చేసుకొని బాగా వెయిట్ ఉండే పాయింట్స్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. లూజ్ పాయింట్స్ని ఏవి ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో పెట్టవద్దు. అలాగే ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్ మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత అవి ఎలా ఉండాలంటే 1 లైన్ కానీ 1.5 లైన్ లోపలే కంప్లీట్ చేసేయండి. 3-4 లైన్స్ ఒక్కొక్క పాయింట్ పెట్టద్దండి, అది చూసేదానికి బాగుండదు. ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కూడా కన్ఫ్యూషన్ అవుతుంటారు. తర్వాత మీరు 18 to 20 పాయింట్స్ సరిపోతాయి. ఈ 18 to 20 పాయింట్స్ మీకు బాగా తెలిసినవి, మీరు బాగా వర్క్ చేసినవి అయి ఉండాలి. ఆ 20 మీరు ఏవైతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో పెడతారో ఆ పాయింట్స్ మీరు తరోగా ప్రాక్టీస్ అవ్వండి. దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి సబ్జెక్టును కూడా మీరు తరోగా ప్రాక్టీస్ అవ్వండి, ప్రిపేర్ అవ్వండి. ఆ ప్రిపేర్ అయిన తర్వాత మీరు నౌకరీలో అప్లోడ్ చేసుకోండి. నౌకరీలో కానీ లింక్డ్ఇన్లో కానీ ఎక్కడైనా అప్లోడ్ చేయొచ్చు. నౌకరీలో అప్లోడ్ చేసినా మీకు కాల్స్ బాగానే వస్తుంటాయి. మీరు సబ్జెక్ట్ నేర్చుకోకుండా 50% సబ్జెక్ట్ తోటి మీరు నౌకరీలోకి అప్లోడ్ చేయొద్దు. ఫస్ట్ 1 month టైము, ఈ టైంలో నేను ప్రిపేర్ అయిపోగలను అని మీకు అనిపించినంత టైంలో మీరు పెట్టుకున్నటువంటి ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ మీ కరెంట్ ప్రాజెక్ట్లో మీ కరెంట్ వర్క్ ఏముంటుందో ఆ వర్క్ గురించి, దానికి రిలేటెడ్ వర్క్ గురించి బాగా తరోగా ప్రిపేర్ అయ్యి తర్వాత మీరు నౌకరీలో అప్లోడ్ చేయండి. మీరు కాల్స్ వస్తాయా రావా అనుకుంటూ నౌకరీలో ముందే అప్లోడ్ చేసేసారంటే మీరు అప్లోడ్ చేసిన మినిట్ నుంచి మీకు కాల్స్ రావడం గ్యారంటీగా కాల్స్ వస్తాయి. ఈ కాల్స్ రావడం స్టార్ట్ అయిపోయిన తర్వాత మీరు ప్రిపేర్ అవ్వనట్లయితే మీకు టెన్షన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. కాల్స్ వస్తున్నాయి, మీరు ప్రిపేర్ అవ్వలేదు, మీరు ఎలా చేయగలను ఇంటర్వ్యూ అనేటటువంటి డైనమోలోనే మీరు ఉండిపోతూ ఉంటారు. కాన్సన్ట్రేషన్ మీరు సబ్జెక్ట్ మీద చేయలేకపోతారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే ప్రతి పాయింట్ని సబ్జెక్ట్ని బాగా నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మీకు ఏవైతే బాగా తెలుసున్నాయో ఆ సబ్జెక్ట్లో ఆ పాయింట్స్ని మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనే హెడింగ్ కింద మీరు యాడ్ చేసుకోండి రెజ్యూమ్లో. అప్పుడు మాత్రమే నౌకరీలోకి అప్లోడ్ చేయండి. నౌకరీలోకి కానీ అదర్ వెబ్సైట్లోకి కానీ మీరు అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి మీరు ఏదైనా కాల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఒక టైం షెడ్యూల్ అవుతుంది. మ్యాక్సిమం వాకిన్స్ కానీ ఏవైనా కానీ సాటర్డేస్లో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ కానీ సాటర్డేస్లో మ్యాక్సిమం ఉంటుంటాయి. ఇంకా అర్జెంట్ అనుకున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని వీక్ డేసెస్లో కూడా పిలుస్తుంటారు. మీకు వీలైతే వీక్ డేసెస్లో మీ టైం స్లాట్ చెప్పుకోండి. అలాగే
మీరు ఇంటర్వ్యూకి వాళ్ళు ఇచ్చినటువంటి టైంకి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు మీరు ఆ కంపెనీకి రీచ్ అయిపోండి. ఒకవేళ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, స్కైప్ ఇంటర్వ్యూ, లేకుంటే ఏదైనా వెబ్ఎక్స్ ఇంటర్వ్యూ లాంటివి జరుగుతూ ఉంటే మీరు ఫ్రెష్గా సబ్జెక్ట్ అంతా పక్కన పెట్టేసి మీరేం చూడకుండా కళ్ళు మూసుకొని మీరు వీడియో ఇంటర్వ్యూస్ అయితే హాఫ్ అన్ అవర్ ముందు నుంచే మైండ్ రిలాక్స్డ్గా ఉంచుకోండి. అదే మీరు కంపెనీకి పోయి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ అయితే హాఫ్ అన్ అవర్ కంటే ముందు అంటే 40 minutes కన్నా ముందే వెళ్ళేసి కొంచెం రిఫ్రెష్ అవ్వండి. ఓ 15 to 20 minutes మీ మైండ్లో ఏమీ ఆలోచనలు లేకుండా ఫ్రెష్గా ఉండండి. మీకు సబ్జెక్ట్ ఉన్నట్లయితే మీకు ఆ భయం అనేది ఎప్పుడూ ఉండదు. మీరు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూగానైతే మీరు బస్సులో వెళ్ళే వాళ్ళు ఉంటారు, వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు. మీరు మ్యాక్సిమం టైంని మెయింటైన్ చేసుకుంటూ ఏ టెన్షన్ లేకుండా ఆ ఇంటర్వ్యూ రోజు బాగా ప్రిపేర్ అయ్యి ముందు రోజే మీకు ఏ డౌట్లు లేకుండా చూసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళండి. నెక్స్ట్ డ్రెస్ సెన్స్ కానీ మీ పర్సనాలిటీ కానీ నీట్గా షేవింగ్ చేసుకొని, మగవాళ్ళు అయితే డ్రెస్ నీట్గా వేసుకొని డీసెంట్ బెల్ట్, టక్, అలాగే ప్రొఫెషనల్ లుక్ ఇచ్చేటటువంటి షూస్ వేసుకొని వెళ్ళండి. హెయిర్ కామ్ చేసుకొని ఇలా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు డూ అండ్ డోంట్ అనేటటువంటిది మీరు చాలా కేర్ఫుల్గా డ్రెస్ సెన్స్ అనేది నీట్గా ఐరన్ చేసినటువంటి ప్లెజెంట్ కలర్స్ని చూస్ చేసుకొని మీకుండే డ్రెస్సెస్లో వాటిని వేసుకొని నీట్గా ప్రొఫెషనల్ లుక్లో వెళ్ళండి. లేడీస్ అయితే చుడీదార్లో వెళ్ళచ్చు. ఎలా వెళ్ళినా లుక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ డ్రెస్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. అలాగే షూస్కి, చెప్పల్స్కి కానీ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఐరన్ బట్టలు వేసుకోండి. మీరు చూడగానే వాళ్ళు ఇంప్రెస్ అయ్యేలాగా మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అలాగే మీకు బిలాంగింగ్స్ ఏమైనా ఉంటే మీరు హెవీ బ్యాగ్స్, ల్యాప్టాప్స్ ఇలాంటివన్నీ మోసుకెళ్ళాల్సిన అవసరం ఉండదు. లేడీస్ అయితే చిన్న హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోండి. రెజ్యూమ్ నలిగిపోకుండా ఒక ఫైల్లో పెట్టుకొని ఆ ఫైల్ పట్టేంత హ్యాండ్ బ్యాగ్ని మెయింటైన్ చేయండి. జెంట్స్ అయితే ఒక క్లోజ్డ్ ఫైల్ బ్యాగ్ తీసుకొని ఆ బ్యాగ్లో మీ రెజ్యూమ్ మాత్రం వాళ్ళు ఏం అడిగారు, మీ ఇంటర్వ్యూ కాల్ లెటర్, అలాగే మీ ఐడి ప్రూఫ్ ఇలాంటి 3-4 ఆబ్జెక్ట్స్ మాత్రమే తీసుకొని ఓ ఫైల్లో నలిగిపోకుండా ఉండేటటువంటి ఫైల్లో పెట్టుకొని వెళ్ళండి. బ్యాగులు ఇవన్నీ మోసుకొని పోవడం అంత బాగుండదు. తర్వాత ఇవన్నీ మినిమం మెయింటెనెన్స్. నెక్స్ట్ ఇంటర్వ్యూ పాయింట్లోకి వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి మీరు మార్నింగ్ వెళితే ఈవినింగ్ వరకు జరగకపోవచ్చు. నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ జరుగుతూనే ఉంటాయి. అందుకని మీరు ఒక 11 o'clockకి 12 o'clockకి మార్నింగ్ మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినట్లయితే మీరు 9 o'clockకే రీచ్ అయిపోండి కంపెనీకి. వాళ్ళు ఫస్ట్ ఎవరు వస్తారో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇస్తారు. షెడ్యూల్ అయిన టైం ప్రకారం వాళ్ళు ఎక్కడ తీసుకోరు ఏ కంపెనీలో కూడా. మీరు ఫస్ట్ వెళ్ళి మీ నేమ్ ఇచ్చేసినారంటే వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్లు ఇవన్నీ చేసి మీ రెజ్యూమ్ టాప్లో పెడతారు. అప్పుడు ఫస్ట్ మీ ఇంటర్వ్యూ అయిపోతుంది. ఫ్రెష్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంటర్వ్యూవరు మీరు ఫ్రెష్గా ఉంటారు కాబట్టి చెప్పడానికి కానీ అడగడానికి కానీ వాళ్ళకి కానీ చెప్పడానికి మీకు కానీ చాలా ఈజీగా ఉంటుంది. అదే మీరు టైము 12 o'clock ఇచ్చారు కదా, 11 o'clock ఇచ్చారు కదా అని చెప్పి లేట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే అక్కడ మీరు టైర్డ్ అయిపోతుంటారు. ఇంకా జరగలేదు ఏంటి నాకు అనేటటువంటి మీ థింకింగ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూవర్ కూడా ఒక 3-4 లేకపోతే ఒక 9-10 పర్సన్స్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళకి కూడా టైర్డ్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కొంచెం విసుగ్గా
అలా ఇలా ఏదో ఒకటి అడిగేద్దాము, లేకుంటే ముందు వచ్చిన వాళ్ళు సరిగా చెప్పనందువల్ల వాళ్ళు కొంచెం ఇరిటేషన్లో ఉంటారు. కాబట్టి ఫస్ట్ మీరు సబ్జెక్ట్ బాగా నేర్చుకొని మీకు బాగా వచ్చిందన్న తర్వాత మాత్రమే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి. అలాగే ఫస్ట్ వెళ్ళిపోండి. ఎప్పుడైనా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ వాళ్ళు 10 o'clockకి స్టార్ట్ అవుతాయంటే మీరు 9 o'clockకి కంపెనీలో రీచ్ అయిపోయి ఉండాలి. అది మీ మీరుండే ప్లేస్ నుంచి ఆ కంపెనీ ఉండే ప్లేస్కి ఆ డిస్టెన్స్ ఎంత ఉందో అవన్నీ మీరే చూసుకొని దానిని బట్టి మీరు ఎర్లీగా స్టార్ట్ అయ్యి 9 o'clock లేకపోతే 9:30 మ్యాక్సిమం టైం చూసుకొని మీరు రీచ్ అయిపోండి. ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన తర్వాత మీరు ప్యానల్ రూమ్లోకి ఎంటర్ అవుతారు. ప్యానల్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మీరు అక్కడ ఒకరు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు నలుగురైనా ఉండొచ్చు, ఒక్కొక్కసారి 4 మెంబర్స్ కూడా ఉంటుంటారు. ఇక వాళ్ళకి మీరు స్ట్రైట్గా నిలబడి ఫస్ట్ హాయ్ చెప్పండి. అలాగే మీరు షేక్ హ్యాండ్ ఇవ్వండి. 1 minute వరకు మీరు షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఆ షేక్ హ్యాండ్ ఇచ్చే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది. మీరు ఫస్ట్ స్ట్రైట్గా నిలబడి ఒక 20 to 30% 20 to 30 degrees బెండ్ అయ్యి మీరు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు చెయ్యిని మీరు గట్టిగా ప్రెస్ చేసినట్టు పట్టుకోవాలి. ఊరికే ఏదో ఏళ్ళతో ఇచ్చేసినాము, ఏదో టచ్ చేసేసినాము, అది షేక్ హ్యాండ్ అవ్వదు. మీరు ఎప్పుడైతే ప్రెస్ చేయడం వల్ల ఇంటర్వ్యూయర్ హ్యాండ్ని వాళ్ళకి ఇతనికి లేకపోతే ఈ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్తో ఉన్నారు, వీళ్ళు ఇంటర్వ్యూ చేయగలమని కాన్ఫిడెన్స్తో వచ్చారు అని ఇంటర్వ్యూయర్ మైండ్లో ఆ థాట్ అనేది చేరిపోతుంది. కాబట్టి మీరు వెంటనే ఈ హ్యాండ్ షేక్ ఇచ్చేసి వెంటనే తీసుకోవద్దు. ఒక 1/2 minute to 1 minute వరకు మీరు మీ గురించి మీ నేము ఇలాంటివి చెప్తూ మీరు షేక్ హ్యాండ్ ఇస్తూ ప్రెస్ చేయండి. అప్పుడు వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. నెక్స్ట్ వాళ్ళు కూర్చోమన్నప్పుడు కూర్చోండి. వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు. ఈ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ మీరు చాలా 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 కేర్ఫుల్గా చేయాలి. ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్, మీ నేమ్, మీ ఎడ్యుకేషన్, ఈ డీటెయిల్స్ చెప్తారు. తర్వాత వర్క్ హిస్టరీ, మీరు ప్రీవియస్ కంపెనీలో ఏం వర్క్ చేశారు, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్ అయితే ప్రీవియస్ కంపెనీలో ఏ వర్క్ చేశారు, ఏ డొమైన్ మీద వర్క్ చేశారు, ఆ డొమైన్లో మీకు ఏం బాగా తెలుసు, ఇలాంటివన్నీ ఒక 3 పాయింట్స్ ఒక్కొక్క కంపెనీ గురించి చెప్పండి. అది మీకు బాగా తెలిసినవి, ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళు మీకు వాటి మీద కూడా క్వశ్చన్స్ వేస్తుంటారు. కొంచెం లైట్గా అవి కూడా ప్రిపేర్ అయ్యండి. మీరు రెజ్యూమ్లో పెట్టేవే ప్రిపేర్ అవ్వండి మ్యాక్సిమం. నెక్స్ట్ ప్రజెంట్ కంపెనీకి వచ్చినప్పుడు ఈ ప్రజెంట్ కంపెనీలో ఫస్ట్ మీరు చెప్పాల్సింది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కాదు. ఫస్ట్ మీరు డైలీ యాక్టివిటీస్ చెప్పాలి. ఈ డైలీ యాక్టివిటీస్ అనేది మీరు ఒక 10 to 12 పాయింట్స్ వరకు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అది మీ సబ్జెక్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ నేను పర్టికులర్గా ఈ ఒక లైనెక్స్ లేకపోతే డెవాప్స్, ఏడబ్ల్యూఎస్ లేకపోతే జావా లేకపోతే డేటాబేస్ ఇలాంటివన్నీ నేను అన్నీ చెప్పలేను. అది మీ సబ్జెక్ట్ మీద మీకుండేటటువంటి గ్రిప్లో మీకుండేటటువంటి ఎన్విరాన్మెంట్ గురించి మీరు ఏం వర్క్ డైలీ చేస్తున్నారో దానిని మీరు కావాలంటే మీరు 3-4 పేపర్స్ తీసుకొని మీరు అన్నీ రాసుకోండి. ఇక్కడ డైలీ యాక్టివిటీస్ అని ఒక హెడ్డింగ్ పెట్టుకోండి, దాని కింద ఒక 15 to 20 రాసుకోండి. దానిలో ఒక 10-12 ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. 10-20 వాటికి రిలేటెడ్గా ఉండేవి అవన్నీ మీకు తరోగా వచ్చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే అవి చెప్పండి. ఎలాంటివి అయితే వచ్చిన్నాయో కొంచెం తగ్గినా పర్వాలేదు, 8 to 9 అలా తగ్గినా పర్వాలేదు, కానీ మీకు బాగా తెలిసినవే చెప్పాలి. తర్వాత మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో కూడా కొన్ని చెప్పుకోవచ్చు. అవి అయిపోయిన తర్వాత మీ గురించి మీరు చెప్పడం అయిపోయిన తర్వాత మీరు దట్ ఈస్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పండి. ఈ వర్డ్ కోసం ఇంటర్వ్యూవర్ వెయిట్ చేస్తుంటారు. అది చెప్పిన తర్వాత అది కానీ చెప్పనట్లయితే వాళ్ళు మీ గురించి మీరు ఇంకా చెప్తున్నారని థింక్ చేస్తుంటారు. ఇలా
దట్ ఈస్ అబౌట్ మై సెల్ఫ్ అని చెప్పిన తర్వాత ఇంటర్వ్యూవర్ స్టార్ట్ చేస్తారు. మీరు కాన్ఫిడెన్స్ తోటి మీరు ఇంకొక విషయం ఏంటంటే మిమ్మల్ని కూర్చోమన్నప్పుడు మీరు ఎలా కూర్చుంటారంటే మీరు టేబుల్ మీద హ్యాండ్స్ అస్సలు పెట్టద్దండి. మీరు తీసుకెళ్ళిన మీ ఫైలు మీరు ఇచ్చేసిన తర్వాత మీ రెజ్యూము మీ కాల్ లెటర్ ఇవి ఇచ్చేసిన తర్వాత పక్కన చైర్లో కానీ లేకపోతే డీసెంట్గా మీ ముందుంటే టేబుల్ మీద కానీ పెట్టుకొని మీరు ప్లెజెంట్గా వెనక్కి ఆనుకొని మీకు ఇచ్చిన చైర్లో పీస్ఫుల్గా కూర్చోండి. హ్యాండ్స్ మాత్రం టేబుల్ మీద పెట్టి ముందుకు వంగి అలా కూర్చోవద్దండి. ఇది చాలా ఇంపార్టెంట్ కార్పొరేట్ ఇంటర్వ్యూస్లో. ఆ తర్వాత మీ గురించి మీరు కాన్ఫిడెన్స్తో ఒక్కొక్క క్వశ్చన్కి అతను ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి సంబంధించింది కాకుండా దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి ఇది చేస్తే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అనేది 2-3 పాయింట్స్ కూడా మీరు చెప్పినట్లయితే మీ మీ గురించి వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. మిమ్మల్ని నెక్స్ట్ రౌండ్కి పంపించడానికి వీలవుతుంది. ఇలా మీరు ఎప్పుడైనా ఇక్కడ ప్రతిదీ ఇంపార్టెంటే కార్పొరేట్ ఇంటర్వ్యూస్లో. మీకు డ్రెస్ సెన్స్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ లేకుండా వెళ్ళద్దు. ఇప్పుడు లేటెస్ట్గా జరిగేటటువంటి డీసెంట్గా 2-3 ఇంటర్వ్యూస్ నుంచి వాళ్ళు పేపర్ ఇచ్చి మీరు కమెంట్స్ రాయమంటారు, ప్రోగ్రామ్ రాయమంటారు, గ్రాఫ్ వేసి చూపించమంటారు. అదే టేబుల్ వేసి లేకపోతే ఏదైనా కనెక్టివిటీ నెట్వర్కింగ్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇలాంటి నెట్వర్కింగ్ గురించి కానీ ఏదైనా చెప్పేటప్పుడు అది మీకు ఒక గ్రాఫ్ లాగా వేసి చూపించమంటారు. వీటన్నిటికీ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అప్పుడు మీకు ఒక ఇంటర్వ్యూ కాకపోయినా, రెండో ఇంటర్వ్యూ కాకపోయినా, 3 ఇంటర్వ్యూ లోపల మీరు సెలెక్ట్ అవుతారు కంపల్సరీగా. నేను చెప్పినటువంటి ఈ పాయింట్స్ అన్నీ పాటించండి. ఫస్ట్ సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి. ఆ సబ్జెక్ట్ కూడా మీరు ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గరకు పోయి మీ మనీ స్పెండ్ చేసేసి ఫీజులు కట్టేసి ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర చేరొద్దండి. మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఆ ఇన్స్టిట్యూట్ ఎలా చెప్తుంది, లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి. ఆన్లైన్ క్లాసెస్ చెప్పేవాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ వాళ్ళ వీడియోస్ ఉంటాయి. వాటిని క్యాచ్ చేసి మీరు వాటిని చూసుకొని వాళ్ళు ఎలా చెప్తున్నారు, వాళ్ళకి అసలు సబ్జెక్టు తెలుసా లేదా అనేది మీరు ఎంక్వైరీ చేసుకొని తర్వాత ఫీజు కట్టుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ ఇంటర్నెట్ ఉంటుంది. కంపల్సరీగా మీరు చెక్ చేసుకొని మీరు చేరే ఇన్స్టిట్యూట్ ఎలా ఉంది, దాని రేటింగ్ ఎలా ఉంది, దానికి ఇచ్చిండే కామెంట్స్ ఎలా ఉన్నాయి అనేవన్నీ చూసుకొని తర్వాత ఒక రోజంతా గ్యాదర్ చేయండి. ఆ తర్వాత మాత్రమే వాళ్ళని అక్కడికి వెళ్ళి మీరు ఫస్ట్ డెమో ఇవ్వమని అడగండి. డెమో ఇచ్చిన తర్వాత మీకు కొంచెం అర్థమవుతుంది వాళ్ళు ఏ టైప్లో చెప్తున్నారు డెమో అనేది. ఆ డెమోలో వాళ్ళు ఏమేం కవర్ చేస్తారు. మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఏ సబ్జెక్ట్ గురించి అయినా ఆ సబ్జెక్ట్లో ఉండే కంటెంట్ గురించి లైట్గా చదువుకోండి. డెమో వినేసి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది మీకు ఈ గూగుల్లో ఉండే డాక్యుమెంటేషన్లో అన్నిటి గురించి డాక్యుమెంటేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఆ సబ్జెక్ట్లో ఉండేటటువంటి కంటెంట్స్ వాళ్ళు డెమోలో చెప్పినారా లేదా, ఎన్ని మిస్ చేశారు, వాళ్ళు ఎన్ని చెప్తారు అనేటటువంటి అన్ని కంపేర్ చేసుకొని మాత్రమే ఏదైనా ఇన్స్టిట్యూట్లో చేరండి. ఊరికే జాయిన్ అయిపోయి వాళ్ళు 10% చెప్పే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, నేను చూస్తున్నాను. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ మనీని మీ టైంని వేస్ట్ చేసుకోకండి. ఇక ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత థ్యాంక్ యూ అని చెప్పేసి మరొకసారి హ్యాండ్ షేక్ ఇచ్చేసి మీరు బయట వచ్చి వెయిట్ చేయండి. వాళ్ళు మీకు రిజల్ట్స్ ఇస్తారు. ఇది మీరు పాటించాల్సిన కార్పొరేట్ ఇంటర్వ్యూస్ కోసం పాయింట్స్. ఇంకేదైనా ఉంటే మరొక వీడియోలో చెప్తాను. ఏదైనా మర్చిపోయినట్టు విషయాలు ఉంటే మీరు ఇలా తరువుగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మీకు సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూ పాస్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంకా ఇంకొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అవి ఏంటంటే ఫ్రెషర్కి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి ఉండేటటువంటి డిఫరెన్స్. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్ బాగా సబ్జెక్ట్ని త్వరగా ప్రిపేర్ అవ్వండి. సబ్జెక్ట్లో ఉండే బేసిక్స్ నుంచి మీరు హై అండ్ సబ్జెక్ట్లో ఉండే ఎంటైర్ సబ్జెక్ట్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అదే ఫ్రెషర్స్ అయితే బేసిక్స్ ఎక్కువ అడుగుతారు ఫ్రెషర్స్ని. ఆ బేసిక్స్ ఏవి మిస్ కాకుండా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా మీరంతా సబ్జెక్ట్ మొత్తం నేర్చుకొని వెళ్ళాలి. అదే మీరు 99% వరకు ఆన్సర్స్ చేయగలగాలి. ఇంకొకటి, మీ రెజ్యూమ్లో పెట్టుకోనుండే ఏ విషయాలనైనా మీరు కంపల్సరీగా అవన్నీ ఒక పేపర్స్ కానీ తీసుకొని, లేకపోతే ఒక నోట్స్ పెట్టుకొని మీరు ఏం రెజ్యూమ్లో పెట్టారో అవన్నీ ఒక్కొక్క పాయింట్కి కోసం ఒక 4 to 5 లైన్స్ 4 to 5 పాయింట్స్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. ఆ ప్రిపేర్ అయిన దాన్ని ఇంటర్వ్యూ ఎప్పుడు మీకు నౌకరీలో అప్లోడ్ చేయగానే డైలీ కానీ ఒక వీక్లీ 3-4 ఇంటర్వ్యూస్ కానీ ఉంటుంటాయి. ఇవన్నీ ఫస్ట్ ఒకసారి ఇంటర్వ్యూ జరిగే ముందు చూసుకునేలాగా మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ నోట్స్లో మీరు పెట్టిండే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి ప్రజెంట్ ప్రాజెక్ట్లో అవన్నీ మీరు తరోగా ప్రాక్టీస్ అవ్వండి. ఆ ఆన్సర్లన్నీ ఒక దగ్గర రాసుకొని డైలీ చదువుకోండి. అలాగే మీ రెజ్యూమ్ ఎలా ఉండాలంటే ఫస్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అలాగే కరెంట్ కంపెనీ కరెంట్ ప్రాజెక్ట్ గురించి మీరు చెప్పాలి. మీ రెజ్యూమ్లో యాడ్ చేసి ఉండాలి. ఆ తర్వాత ఒక టేబుల్ లాంటిది తీసుకోండి. ఆ టేబుల్లో మీరు ఏం టూల్స్ యూజ్ చేస్తున్నారు, ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు యాన్సిబుల్ అనుకోండి, లేకపోతే డాకర్ అనుకోండి. ఈ డాకర్ అనుకున్నప్పుడు కంటైనరైజేషన్ టూల్స్ అని పెట్టి మీరు డాకర్ ఆ వర్షన్ రిలేటెడ్ వర్షన్ మీరు ఏదైతే తెలుసో ఆ వర్షన్ని మీరు యూజ్ చేసుకోండి. ఏ సిస్టమ్ మీద యూజ్ చేస్తున్నారో ఆపరేటింగ్ సిస్టమ్ అని పెట్టుకోండి. అక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ అయితే లైనక్స్, ఉబుంటు అయితే ఉబుంటు, అలాగే ఆర్హెచ్ఎల్ అయితే ఆర్హెచ్ఎల్, విండోస్ అయితే విండోస్, ఇలా చేసుకోండి. నెక్స్ట్ నేను ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాను. మీకు రిలేటెడ్గా ఉండేది మీరు యాడ్ చేసుకోండి. డేటాబేస్ అయితే ఏ డేటాబేస్ మీరు యూజ్ చేస్తున్నారు, అలాగే మానిటరింగ్ టూల్స్ ఏం చేస్తారు, ఇలాంటివన్నీ మీరు ఒక టేబుల్ లాంటిది మెయింటైన్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ప్రజెంట్ కంపెనీ యొక్క నేము, అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు, ఆ తర్వాత మీకు ప్రజెంట్ ప్రాజెక్ట్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు యాడ్ చేయండి మీ రెజ్యూమ్లో. దాని గురించినటువంటి మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో పెట్టినవి అలాగే పెట్టకుండా కొంచెం మార్చి ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పెట్టద్దండి, కొన్ని పెట్టండి. ఇంకొన్ని ఎక్స్ట్రా వేరే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో పెట్టనటువంటివి ఇంకొన్ని పెట్టుకోండి. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కింద ఈ ప్రాజెక్ట్ గురించి ఒక 2-3 లైన్స్ మీరు ఏదైనా రాయగలిగితే రాసుకోండి. అది కొంచెం గుడ్ ఇంప్రెషన్గా ఉంటుంది. తర్వాత 1 by 1 పాయింట్స్ ఒక 10 to 12 పాయింట్స్ని ఈ కరెంట్ ప్రాజెక్ట్ కింద పెట్టండి. దానికి ముందు ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేశారో ప్రాజెక్ట్ 2 అనేసి మీరు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్, ఆ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, ఆ ప్రాజెక్ట్లో మీ రోల్ ఏంటి, ఆ ప్రాజెక్ట్లో మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ వేయండి. మీరు అలాగా ప్రీవియస్ కంపెనీస్లో ఏం చేశారు, ఇలాంటివన్నీ ఆ లైన్స్ తగ్గించుకుంటూ వెళ్ళండి. కానీ పెట్టేటటువంటి కంటెంట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ కంటెంట్ వెయిట్ ఉండే కంటెంట్ పెట్టండి. అంటే కొంచెం హార్డ్గా ఉండే పాయింట్స్ ఇలాంటివి పెట్టండి. ఈజీగా ఇన్స్టాలేషన్స్, ఏదైనా కమాండ్ ఇవ్వడాలు ఇలాంటితో జరిగేది కాకుండా కొంచెం ప్రాసెస్ ఉండేటటువంటి కంటెంట్ని పెట్టుకోండి. అప్పుడే మీకు మీ రెజ్యూమ్ ఇంప్రెస్ చేయగలుగుతుంది. అలాగే పెట్టేటటువంటి పాయింట్స్ ఇప్పుడు 1 లైన్తో కంప్లీట్ అయిపోయేలాగా ఉండాలి. మంచి ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. బ్రైట్నెస్ ఉండాలి, బోల్డ్గా ఉండాలి, బ్రైట్గా ఉండాలి, బాగా అర్థం అవ్వగలగాలి, ఈజీ ఇంగ్లీష్లో ఉండాలి. అలాగే మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా మీ కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా, మీ కమ్యూనికేషన్ కూడా తక్కువ ఉండేవాళ్ళు ఇంప్రూవ్ చేసుకోండి.
మీరు చదవడం వల్ల ఇలా క్వశ్చన్స్కి ఈ ఆన్సరు ఈ రెజ్యూమ్లో పెట్టుండేవన్నీ నేర్చుకోండి. మీరు ఎక్స్ట్రా నేర్చుకోకపోయినా పర్వాలేదు, రెజ్యూమ్లో పెట్టిండేవి మాత్రం కంపల్సరీగా ఎవ్రీ పాయింట్కి ఆన్సర్ మీకు తెలుసో లేదో మీ ఫ్రెండ్స్ని కానీ మీ కొలీగ్స్ని కానీ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని కానీ మీ రెజ్యూమ్ ఇచ్చి ఆన్సర్స్ అడగమని చెప్పండి. అప్పుడు వాళ్ళు ఆన్సర్లు అడిగినప్పుడు మీరు ఏ రేంజ్లో ఉన్నారనేది మీకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయ్యి బాగా తరోగా ప్రిపేర్ అయిన తర్వాతనే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేసినందువల్ల ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క టైప్లో జరుగుతుంటాయి. వాళ్ళు మన రెజ్యూమ్ చూసి అడిగేవాళ్ళు కొంతమంది ఉంటారు, మన రెజ్యూమ్ చూడకుండా అడిగేవాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి అన్నీ మీరు దేని మీద ఉన్నారో ఆ సబ్జెక్ట్ మొత్తం బాగా నేర్చుకోవడానికి ఫస్ట్ ట్రై చేయండి. అవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి, డైలీ చదవండి. ఒక ఇంటర్వ్యూ 2 ఇంటర్వ్యూస్ లేకపోతే 10 ఇంటర్వ్యూలు ఫెయిల్ అయినా కూడా కాన్ఫిడెన్స్తో ఉండండి వస్తుంది అనని. అప్పుడే మీరు జాబ్ పొందగలరు. ఓకే, ఇవన్నీ నేను చెప్పాలనుకున్నవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.